జీవన ఫోన్ పెట్టేయగానే కుట్టి ఇంటికి వస్తుంది. ఇక కుట్టి రావడం చూసి జీవన ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అని చెప్పి అడుగుతుంది. అది వినగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళానో నీకు తెలుసు కదా, ఇందమ్మ గారు అన్నీ చెప్పే ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే సరేలే నువ్వు గట్టిగా మాట్లాడుకో, అక్కడ ఎలాగో నన్ను నువ్వు చెడ్డ చేసావు, ఇక్కడ నువ్వు నన్ను చెడ్డ చేయాలని చూడకు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఏంటి చేయాలని చూడొద్దు, అసలు నువ్వే నన్ను చెడ్డ చేయాలని చూసావు, నన్ను అందరి ముందు నా పరువు తీసావు, అందరూ నన్ను అసహించుకునేలా చేసావు, ఇప్పుడేమో నువ్వు తప్పించుకోవాలని చూడకు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే ఆనంది రెండు చేతులు పట్టుకొని ప్లీజ్ ఆనంది నువ్వు నన్ను అపార్థం చేసుకోకు, ఇక మీదనైనా సరే నేను సరిగ్గా మెలుగుతాను, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఈ విషయాలు ఏవి చెప్పకు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఈ విషయాలు ఏవి చెప్పకన్నా ఉండాలంటే నువ్వు మాత్రం పద్ధతిగా నడవాలి, నేను చెప్పినట్లు వినాలి, నువ్వు కోతిలాగా విర్రవీగుతానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, అసలు ఊరుకుని అత్తయ్య గారితో జరిగిందంతా కూడా నేను చెప్తానని చెప్పి ఆనంది జీవనతో అంటుంది. అది విని జీవన అయితే లేదు నువ్వు చెప్పినట్లుగానే వింటాను, నువ్వు అలాంటి పని చేయకు ఆనంది అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.